Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్లో యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటాం అంటే బయాలజీ 2.0లో భాగంగా మీకు ఆల్రెడీ గత వీడియోలో మీకు బయాలజీకి సంబంధించి శ్వాసక్రియకి సంబంధించి చెప్పడం జరిగింది. మరి ఈ వీడియోలో దాని యొక్క కంటిన్యూషన్ అనేది మనం మాట్లాడుతూ ఉన్నాము. ఓకేనా? సో మీకు ఆల్రెడీ వాయు శ్వాసక్రియ అంటే ఏంటి, అవాయు శ్వాసక్రియ అంటే ఏంటి మీకు చెప్పడం జరిగింది. వాయు శ్వాసక్రియ, అదేవిధంగా అవాయు శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియ అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ గురించి మీకు చెప్పాను. మరి ఇప్పుడు మనం ఏం మాట్లాడుతాం అంటే సాధారణంగా ఈ శ్వాసక్రియ రెస్పిరేషన్ అనేది జరగాలి అంటే వివిధ రకాల అవయవాల యొక్క హెల్ప్ అనేది మనకు కావాలి. అంటే వేరియస్ ఆర్గాన్స్ అనేది పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఒక్కొక్క ఆర్గానిజంలో ఒక్కొక్క ఆర్గాన్స్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మానవుడిలో, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మానవుల్లో ఈ రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, దేని యొక్క హెల్ప్తో జరుగుతుందంటే లంగ్స్ యొక్క హెల్ప్తో జరుగుతుంది. దేని యొక్క హెల్ప్తో అండి? లంగ్స్ యొక్క హెల్ప్తో. మరి ఈ లంగ్స్ యొక్క హెల్ప్తో ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరిగితే మనం దాన్ని ఏమని పిలుస్తాం అంటే పుప్పుస శ్వాసక్రియ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? పుప్పుస శ్వాసక్రియ అని చెప్పి మనం పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, పుప్పుస శ్వాసక్రియ. దీన్నే మన ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం అంటే పల్మనరీ రెస్పిరేషన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? దీన్ని మనం పల్మనరీ రెస్పిరేషన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మరి ఈ పల్మనరీ రెస్పిరేషన్ ఉన్నాయి కదా, అదేవిధంగా వానపాము జలగా తీసుకుంటే, వానపాము అంటే ఏంటంటే ఎర్త్వామ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? వానపాము అంటే ఎర్త్వామ్. అదేవిధంగా కప్ప అంటే ఫ్రాగ్. ఓకేనండి, కప్ప అంటే ఏంటండి? ఫ్రాగ్. మరి అదేవిధంగా జలగ అంటే లీచ్ అని చెప్పి చెప్తాం. మరి ఈ మూడింట్లో కూడా రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుంది? మూడింట్లో కూడా రెస్పిరేషన్ ఎలా జరుగుతుందంటే చర్మం ద్వారా జరుగుతుంది. చర్మము అంటే ఇంగ్లీష్లో స్కిన్ అంటారు. స్కిన్ ద్వారా రెస్పిరేషన్ జరిగితే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే క్యూటేనియస్ రెస్పిరేషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? లేదా కటేనియస్ రెస్పిరేషన్ అంటారు. ఓకేనా? మళ్ళీ అదేవిధంగా బొద్దింక లాంటి జీవుల్లో, ఓకేనండి, బొద్దింక అంటే కాక్రోచ్ అని చెప్పి పిలుస్తారు. బొద్దింక వంటి జీవుల్లో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది సార్ అంటే వాయునాళాల ద్వారా జరుగుతుందండి. దేని ద్వారా జరుగుతుందండి? వాయునాళాల ద్వారా. గుర్తుపెట్టుకోండి, వాయునాళాలు అంటే ఇంగ్లీష్లో ట్రాకియా అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? సో ట్రాకియా ద్వారా రెస్పిరేషన్ జరిగితే దాన్ని ఏమని పిలుస్తారు? ట్రాకియల్ రెస్పిరేషన్, వాయునాళ శ్వాసక్రియ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ట్రాకియల్ రెస్పిరేషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. దీన్ని ఇంగ్లీష్లో వాయునాళ శ్వాసక్రియ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తారండి? వాయునాళ శ్వాసక్రియ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మళ్ళా చేపలు వంటి జీవుల్లో, ఓకేనమ్మా, చేపలు వంటి జీవుల్లో ఎలా జరుగుతుంది సార్ అంటే మొప్పల ద్వారా జరుగుతుంది. దేని ద్వారా జరుగుతుందండి? మొప్పల ద్వారా. 10th క్లాస్లోని 5.2.2 ఓకేనా లోనే మనకు కనిపిస్తుంది ఇది. సో 10th క్లాస్ బయాలజీలో మొప్పలు అంటే గిల్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? గిల్స్. లేదా దాన్ని మనం ఒపర్క్యూలం అని చెప్పి కూడా మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి? ఒపర్క్యూలం అని చెప్పి మనం పిలవచ్చు. సో ఒపర్క్యూలం లేదా మొప్పలు లేదా గిల్స్ ద్వారా జరిగితే దాన్ని ఏమంటారు పిలుస్తామంటే బ్రాంకియల్ రెస్పిరేషన్ అని చెప్పి మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి? బ్రాంకియల్ రెస్పిరేషన్ అని చెప్పి మనం పిలుస్తాం. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచింగ్స్ రూపం అడిగే అవకాశం ఉంది. బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటే తెలుగులో మనం ఏమని పిలుస్తాం అంటే జల శ్వాసక్రియ అని చెప్పి మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి? జల శ్వాసక్రియ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాము? జల శ్వాసక్రియ. సో జల శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా వేరు జీవుల్లో, ఓకేనండి, వేరు ఆర్గానిజమ్స్లో వేరు ఆర్గాన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మేజర్గా ఈ రెస్పిరేషన్లో జరిగే ఈవెంట్స్ ఏంటంటే మొదటిగా బ్రీతింగ్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది? మొదటిగా బ్రీతింగ్ అంటే ఏంటంటే శ్వాస తీసుకోవడం అని అర్థం. బ్రీతింగ్ అంటే ఏంటండి? బ్రీతింగ్ అంటే శ్వాస తీసుకోవడం అని చెప్పి ఇక్కడ మనం చెప్పచ్చు. ఎప్పుడైతే మనం గాలి పీల్చుకుంటాం, వాతావరణంలో ఏముంటాయండి? ఆక్సిజన్ ఉంటుంది,
కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఇట్ ఈస్ అబౌట్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.03% అండి. మరి లేటెస్ట్ అప్డేట్ అంటే 0.04% పుస్తకాల్లో ఉంది. మన నైట్రోజన్ వచ్చేసరికి 79% వచ్చింది 7th క్లాస్ ఎన్సీఆర్టీ పుస్తకంలో, కానీ జనరల్గా 78. సో ఎన్సీఆర్టీలో సెంట్రల్ ఎగ్జామ్స్ రాస్తే 79 అని పెట్టండి ఆన్సర్, స్టేట్ ఎగ్జామ్స్ రాస్తే 78 అని పెట్టండి. ఓకేనా? అయితే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ అనేవి సాధారణంగా అట్మాస్ఫియర్లో ఉంటాయి. ఈ వాయువులన్నీ కూడా లోపలికి వెళ్తాయి. ఓకేనా? అంటే ఈ గ్యాసెస్ అనేవి లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందండి? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుందండి? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే తెలుగులో ఏమని పిలుస్తామంటే వాయువుల వినిమయం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? వాయువుల వినిమయం. దాన్నే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటారు. అంటే లోపల గాలి పీల్చుకున్న తర్వాత గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం, ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, ఇవన్నీ కూడా. తర్వాత ఏం జరుగుతుంది సార్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అట్ లంగ్ లెవెల్ అని చెప్పి మనం పిలుస్తాం. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అట్ లంగ్ లెవెల్ అంటే ఊపిరితిత్తుల స్థాయిలో, ఊపిరితిత్తుల్లో వాయువులు అనే గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? సో ఇలా తర్వాత సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే సెల్యులార్ రెస్పిరేషన్. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఈజీ లెసన్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకు కూడా అంతా కూడా ఒకసారికి చెప్పొచ్చు, బోర్డు ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో సెల్యులార్ రెస్పిరేషన్. సెల్యులార్ రెస్పిరేషన్ అంటే కణ శ్వాసక్రియ అని చెప్పి పిలుస్తారు. మీకు ఆల్రెడీ ఏరోబిక్, ఎనరోబిక్ చెప్పాను కదా, అక్కడ మీరు చదువుకున్నారు కదా ఇది. ఓకేనా? కణ శ్వాసక్రియ. ఈ టాపిక్ కూడా నేను యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది, చూసుకోండి. కణ శ్వాసక్రియ లేదా సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. సెల్యులార్ రెస్పిరేషన్ అనేది ఎక్కడ జరుగుతుందో మీకు తెలుసు. సెల్యులార్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుందండి? మైటోకాండ్రియాలో జరుగుతుంది. సెల్యులార్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుందండి? మైటోకాండ్రియాలో జరుగుతుంది. మైటోకాండ్రియాకి పేరు పెట్టినటువంటి సైంటిస్ట్ ఎవరంటే సి బెండా. మైటోకాండ్రియాని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే పలేడ్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త మరియు కొల్లిక్కర్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. మైటోకాండ్రియాని 1857 సంవత్సరానికి ముందు, ఓకేనా, 1857 సంవత్సరానికి ముందు మైటోకాండ్రియాని ఏమని పిలిచేవారంటే బయోబ్లాస్ట్ అని చెప్పి పిలిచేవారు. ఏమని పిలిచేవారండి? బయోబ్లాస్ట్ అని చెప్పి పిలవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఏమని పిలిచారు? బయోబ్లాస్ట్. సో 1857 ముందు బయోబ్లాస్ట్ అని పిలిచేవారు, తర్వాత మైటోకాండ్రియా అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్, వాయువుల వినిమయం, ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఊపిరితిత్తుల్లో జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఊపిరితిత్తులు అనేవి ఏం చేస్తాయంటే వాయువులు అంటే ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. గ్యాసెస్ను వడపోయవు, గ్యాసెస్ని ఫిల్టర్ చేయవు. గ్యాసెస్ని ఏం చేస్తాయంటే వాయువులు ఏం చేస్తాయంటే శుద్ధి చేస్తాయి. ఏం చేస్తాయండి? శుద్ధి చేస్తాయి. శుద్ధి చేయడం అంటే ప్యూరిఫైడ్. కిడ్నీస్ ఏమో ఫిల్టర్ చేస్తాయి, ఊపిరితిత్తులు ఏమో ప్యూరిఫై చేస్తాయి అనమాట. ఫిల్టర్ చేయడం అంటే ఏమైనా వ్యర్థ పదార్థాలు, సాలిడ్ వేస్ట్ ఏమంటే తీసేస్తుంది. గ్యాసెస్ వేస్ట్ తీసేది ఎవరంటే ఊపిరితిత్తులు అని చెప్పి మనం పిలవచ్చు. ఓకేనా? వాయువులకు సంబంధించిన వ్యర్థ పదార్థాలు తొలగించేదే ఊపిరితిత్తులుగా మనం చెప్పొచ్చు అనమాట. అయితే ఇలాంటి సిస్టమ్ ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి శ్వాసక్రియ వ్యవస్థ ఉందో, ఈ శ్వాసక్రియ వ్యవస్థలోనే మేజర్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏంటంటే హ్యూమన్ లంగ్స్, మానవుని యొక్క ఊపిరితిత్తులు అని చెప్పి మనం పిలుస్తాం. ఇప్పుడు ఊపిరితిత్తుల్లోనే అన్నింటికంటే చిన్న ప్రమాణం ఉంటుందండి, అంటే స్మాలెస్ట్ యూనిట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కార్బన్ డైఆక్సైడ్ గాను ఆక్సిజన్ సపరేట్ చేసి బయటికి పంపించేస్తారు అనమాట. అర్థమైందా? సో అలా పంపించేవాడు ఊపిరితిత్తుల్లో ఎవరు ఉంటారు సార్ అంటే ఆల్వియోలై అని 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది. ఆల్వియోలై అని పిలుస్తున్న చిన్న నిర్మాణాలు. ఆల్వియోలై అంటే తెలుగులో వాయుగోనులు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? వాయుగోనులు అని చెప్పి పిలుస్తారు. ఇవి చాలా చిన్నవండి, మైక్రోస్కోపిక్. ఇవన్నీ ఓపెన్ చేసి మన మైక్రోస్కోప్లో చూస్తే 160 మీటర్ స్క్వేర్ ఉంటాయి, అంటే ఈక్వల్ టు ఒక టెన్నిస్ కోర్టుతో సమానంగా ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఏంటన్నా? ఒక టెన్నిస్ కోర్టుతో సమానంగా ఉంటాయి. ఓకేనా? మరి మానవుని శ్వాసక్రియ ఎలా జరుగుతుందండి? మానవుని శ్వాసక్రియ జరిగే ప్రొసీజర్ ఏంటి అంటే ఇప్పుడు డయాగ్రామ్ వేసుకొని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మానవుని శ్వాసక్రియ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ముక్కు నుంచి ప్రారంభం అవుతుందండి. ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే ముక్కు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ముక్కు అంటే నోస్. ఓకేనా? నోస్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మరి తర్వాత ఏమవుతుందో జాగ్రత్తగా మీరు వినే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను, ముక్కు నుంచి ప్రారంభం అవుతుందని చెప్పాను, అంతే కదా? సో ముక్కు నుంచి ప్రారంభం అవుతుంది, దాన్ని నోస్ అన్నారు. నోస్ నుంచి ఎక్కడి వరకు ఇది కంటిన్యూ అవుతుందంటే లంగ్స్, ఊపిరితిత్తుల దాకా వెళ్ళడం జరుగుతుంది. ముక్కు నుంచి ఊపిరితిత్తుల దాకా
ఓకేనా, లంగ్ అంటే ఊపిరితిత్తుల దాకా ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఈ డయాగ్రామ్ ఒకసారి వేసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ డయాగ్రామ్ వేసే ప్రయత్నం చేద్దాం. సో ఇగోండి, ఈ డయాగ్రామ్ మీరు గమనిస్తే సో రఫ్ డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఈ డయాగ్రామ్లో మనం గమనించినప్పుడు ఏంటంటే సాధారణంగా ఇగోండి ఇది ముక్కు భాగం. ఓకేనా, ఇది ముక్కు. సాధారణంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పాను నేను, ముక్కు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ముక్కు అంటే నోస్. ముక్కు అంటే ఏంటండి, నోస్. సో నోస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నోస్ నుంచి. సో దిస్ ఈజ్ మౌత్. ఓకేనా, ఇదంతా ఏంటి, నోరు. నోరు అంటే ఇంగ్లీష్లో మౌత్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే నోరు అంటే మౌత్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, సో ఇది నోస్, ఇది మౌత్. ఓకేనా, ఇప్పుడు నోటి లోపల ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ని, ఓకేనా, మౌత్ లోపల ఉన్నటువంటి ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తారంటే వారల్ క్యావిటీ అని చెప్పి పిలుస్తారు. తెలుగు మీడియం వాళ్ళు కూడా చెప్తాను చూడండి, వారల్ క్యావిటీ, లేదా దీన్నే బక్కల్ క్యావిటీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, బక్కల్ క్యావిటీ అంటారు. సో తెలుగులో తీసుకుంటే హాస్య కుహరం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, హాస్య కుహరం అని చెప్పి పిలుస్తారు. ముక్కు లోపల ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని ఏమని పిలుస్తారంటే నాసల్ క్యావిటీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, నాసల్ క్యావిటీ. సో దీన్నే నాసికా కుహరం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, నాసికా కుహరం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అయితే నాసల్ క్యావిటీని వారల్ క్యావిటీని, ఇది నాసల్ క్యావిటీ, ఇది వారల్ క్యావిటీ. అంటే ఇది ముక్కు లోపల గాలి పీల్చుకునే ప్రదేశం, ఆహారం ఉంచుకునే ప్రదేశం. ఈ రెండింటిని సపరేట్ చేస్తుంది చూస్తారా, దీన్ని ఏమంటారంటే అంగిలి అని చెప్పి పిలుస్తారు. తెలుగులో ఏమని పిలుస్తారండి, అంగిలి. సో దిస్ ఈజ్ పలేట్. హార్డ్ పలేట్ ఉంటుంది, సాఫ్ట్ పలేట్ ఉంటుంది, రెండు ఉంటాయి. సో మనం పలేట్ అని చదువుకుంటే చాలు, సపరేట్ చేసేది. ఇప్పుడు ముక్కు ద్వారా తీసుకునే గాలి ఇలా వస్తుందండి, నోటు ద్వారా తీసుకునే ఆహారం ఇలా వస్తుంది. ఈ రెండు కూడా కామన్గా ఈ జంక్షన్లో కలుస్తున్నాయి కదా, కలుస్తున్నాయి లేదా? ఈ కలిసే చోటు అనేది ఏదైతే ఉందో దీన్నే మనం ఇంగ్లీష్లో ఫారింక్స్ అని చెప్పి మనం చదువుతాం. ఏమని చదువుతామండి, ఫారింక్స్ అని చదువుతాం. ఫారింక్స్ లేదా దీని తెలుగులో గ్రసనీ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, గ్రసనీ లేదా ఫారింక్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, మరి ఈ ఫారింక్స్ అనేది ఏంటంటే నోటి ద్వారా ఆహారం తీసుకుని ఓపెన్ అవ్వడానికి, ముక్కు ద్వారా గాలి పీల్చుకుని ఓపెన్ అవ్వడానికి కామన్గా ఉన్నటువంటి ప్రదేశం, దాన్ని గ్రసనీ అని చెప్పి చదువుకున్నాం. ఇప్పుడు ఇంపార్టెంట్, చెవుల దగ్గర నుంచి, రెండు చెవుల దగ్గర నుంచి ఒక ట్యూబ్, ఒక పైప్ వచ్చి ఇందులో ఓపెన్ అవుతుంది అనమాట. అర్థమైందా, ఇటు నుంచి చెవు లోపల ప్రెజర్ని బ్యాలెన్స్ చేయడం, చెవు లోపల పీడనాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఆ ట్యూబ్ని ఏమని పిలుస్తారంటే యూస్టేషన్ నాళము అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, ఏమని పిలుస్తారు, యూస్టేషన్ నాళము అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇంగ్లీష్లో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ యూస్టేషన్ ట్యూబ్. ఏంటంటే అది యూస్టేషన్ ట్యూబ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. యూస్టేషన్ నాళం లేదా యూస్టేషన్ ట్యూబ్ అంటారు. యూస్టేషన్ ట్యూబ్ ద్వారా ఈ గ్రసన్లోకి ఓపెన్ అవుతుంది ట్యూబ్ అనేది. ఓకే, ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు ఆహారం తీసుకున్నామండి, ఇలా వచ్చింది. గాలి పీల్చుకున్నామండి, ఇలా వచ్చింది. ఈ రెండు ఓపెన్ అయ్యండి, బాగానే ఉంది. ఇప్పుడు ఏది ఎటువైపు వెళ్ళాలో మనకి ఇంపార్టెంట్ కదా, ఒక్కోటి ఒకవైపు వెళ్ళాలి కదా. అందుకే ఇక్కడ మనకి రెండు ట్యూబ్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా, రెండు ట్యూబ్స్ స్టార్ట్ అవుతాయి. రెండు ట్యూబుల్లో ఒకటేమో ఆహారాన్ని నిల్వ చేయడానికి, ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉండేది స్టమక్. రెండోది గాలిని తీసుకెళ్లే ట్యూబ్. ఓకేనా, గాలిని తీసుకెళ్లే ట్యూబ్ ఏదైతుందో ఇటువైపు ఊపిరితిత్తులు ఫెసిలిటేట్ చేయడానికి, ఊపిరితిత్తులు అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. అయితే మన కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుకోము, దీని గురించి మాత్రమే మాట్లాడతాం. ఎందుకు మాట్లాడుతాం అంటే శ్వాసక్రియ వ్యవస్థ కదా మన లెసన్ పేరు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ స్ట్రక్చర్ డ్రా చేద్దాం. ఓకేనా, సో నేను మొదటగా దీని గురించి మాట్లాడుతున్నాను, గ్రసని కింద ఉన్నటువంటి ఈ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాను. ఇది ఊపిరితిత్తు గాలిని తీసుకెళ్లే ప్రదేశం గురించి. సో ఈ పైప్ని ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఈ పైప్ అనేది ఏదైతే ఉందో ఇదే నేను డ్రా చేస్తుంది. ఈ పైప్ ఇలా కనబడతా ఉంటుంది అనమాట. సో దీని లోపల మనకి ఇలా కొన్ని రేకుల వంటి నిర్మాణాలు, అర్థమైందా? సో రేకులు వంటి స్ట్రక్చర్స్ మనకు కనబడతాయి. వీటిని మనం ఏమని పిలుస్తామంటే స్వరతంత్రులు అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి, స్వరతంత్రులు అని చెప్పి పిలుస్తారు. స్వరతంత్రులు అంటే ఏంటి సార్ అంటే మన ఇంగ్లీష్లో ఏమని పిలవచ్చు అంటే వాకల్ కార్డ్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, వాకల్ కార్డ్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది, స్వరతంత్రులు అంటారు.
స్వరతంత్రులు కలిగినటువంటి ఈ నిర్మాణం ఏదైతే ఈ స్ట్రక్చర్ ఉందో ఈ స్ట్రక్చర్ని మనం ఏమని పిలుస్తామంటే లారింగ్స్ అని చెప్పి పిలుస్తాం. LARYNX లారింగ్స్ అని చదువుతాం. లారింగ్స్ అంటే ఏంటంటే స్వరపేటిక. ఏంటండి? స్వరపేటిక. ఈ స్వరపేటిక అనేది ఏమిస్తుందంటే సౌండ్ని మనకి ఇవ్వడం జరుగుతుంది, శబ్దాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సౌండ్ బాక్స్ అని చెప్పి దీన్ని పిలుస్తారు. ఏమని పిలుస్తారు దీన్ని? సౌండ్ బాక్స్, శబ్ద పేటిక లేదా స్వరపేటిక అంటారు. ఎందుకు వైడ్ సో కాల్డ్ సౌండ్ బాక్స్ అంటే దీని లోపల స్వరతంత్రులు లేదా వాకల్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఏమున్నాయండి? స్వరతంత్రులు లేదా వాకల్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి మనకి దాన్ని సౌండ్ బాక్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? సౌండ్ బాక్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ లారింగ్స్ లేదా స్వరపేటిక ముందు భాగం అనేది ఏదైతుందో ఉబ్బెత్తుగా మారుతుంది. అంటే ఈ లారింగ్స్ అనేది ఏదైతుందో ఈ వాకల్ కార్డ్స్ అనేవి ఏవైతే ఉన్నాయండి, వాకల్ కార్డ్స్ దగ్గర మనకి వాకల్ కార్డ్స్ రెండు రకాల మృదులాస్థిలో కలుపుతుందండి. అంటే మృదులాస్థి అంటే ఏంటి సార్? ఇంగ్లీష్లో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కార్టిలేజ్. ఏమని పిలుస్తామండి? కార్టిలేజ్. కార్టిలేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెవులు ఉన్నాయండి, మెత్తగా ఉన్నాయి లేదా? మెత్తగా ఉన్న ఎముకలు కార్టిలేజ్ అని చెప్పి పిలుస్తారు. మెత్తగా ఉన్నటువంటి ఎముకలు ఏమని పిలుస్తారంటే కార్టిలేజ్. దాన్ని మృదులాస్థి అంటారు. ఏమంటారండి? మృదులాస్థి. రెండు రకాల మృదులాస్థులను కలిపి ఉంచినటువంటి నిర్మాణం ఏదంటే స్వరతంత్రులు. ఏందండి? స్వరతంత్రులు. రెండు రకాల మృదులాస్థులు. ఆ రెండు రకాల మృదులాస్థులు ఏంటంటే సార్, ఒకటోది థైరాయిడ్ కార్టిలేజ్. ఒకటోది ఏంటండి? థైరాయిడ్ కార్టిలేజ్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఒకటోది ఏంటి? థైరాయిడ్ కార్టిలేజ్. రెండవది ఏంటి? అరిటినాయిడ్ కార్టిలేజ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అరిటినాయిడ్ కార్టిలేజ్ అని చెప్పి పిలుస్తారు. థైరాయిడ్ కార్టిలేజ్ అంటే తెలుగులో థైరాయిడ్ మృదులాస్థి అని చెప్పి చెప్తారు. ఏమని చెప్తారండి? థైరాయిడ్ మృదులాస్థి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? థైరాయిడ్ మృదులాస్థి. రెండోది ఏంటి? అరిటినాయిడ్ మృదులాస్థి. రెండోది ఏంటండి? అరిటినాయిడ్. జాగ్రత్తగా వినండి, అరిటినాయిడ్ మృదులాస్థి. ఓకేనా? అరిటినాయిడ్ మృదులాస్థి. ఇలా రెండు రకాల మృదులాస్థులు అంటే 2 types ఆఫ్ కార్టిలేజ్ను కలిపించినటువంటి స్ట్రక్చర్ ఏదంటే ఇక్కడ ఉన్నటువంటి వాకల్ కార్డ్స్ అండి. ఏమండి? వాకల్ కార్డ్స్. ఈ రెండు రకాల మృదులాస్థులకి మధ్యలో వాకల్ కార్డ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఒక ఖాళీ ప్లేస్ ఉంటుందండి. దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే రిమాగ్లాటిడిస్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ ఉంటుంది ఖాళీ ప్లేస్. సో దాన్ని ఏమని పిలుస్తారండి? రిమాగ్లాటిడిస్. చాలా ఇంపార్టెంట్ అండి. రిమాగ్లాటిడిస్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? రిమాగ్లాటిస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పైప్ ఎక్కడ మాట్లాడితే మీద ఒక నిర్మాణం ఉంటుందండి. ఒక నిర్మాణం ఉంటుంది అనమాట, ఒక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎపిగ్లాటిస్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఎపిగ్లాటిస్ అంటారు. ఎపిగ్లాటిస్ అంటే తెలుగులో ఉపజిహ్విక అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? ఉపజిహ్విక అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎపిక్ అంటే దేనికంట? ఈ ఎయిర్ అనేది ఇలా దీని ద్వారా వెళ్ళిపోతుంది. దేని ద్వారా? ఇక్కడ ఉన్నటువంటి ఉపజీవిక ద్వారా. ఇప్పుడు ఆహారం, గాలి ఇలా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గాలి ఇగోండి, గాలి అనేది ఇలా వస్తుంది, ఆహారం ఇలా వెళ్తుంది. ఇప్పుడు గాలి ఇలా వచ్చినప్పుడు ఆహారం కూడా ఇలా వెళ్ళిపోవచ్చు కదా, ఫుడ్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా. అంటే ఈ హోల్ ఏదైతే ఓపెనింగ్ ఉందో దీనిలో ఫుడ్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా. అలా వెళ్ళిపోకుండా ఉండడానికి దీని మీద అంటే ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఇక్కడ ఒక నిర్మాణం ఉంటుంది, స్ట్రక్చర్ మూతలా ఉంటుంది. దాన్నే మనం కొండనాలిక అని చెప్పి పిలుస్తుంటాం. ఏమని పిలుస్తామండి? కొండనాలుక అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. లేదా దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే కంఠబిలం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కంఠబిలం. కంఠబిలం. దాన్నే మనం ఏమని పిలుస్తారంటే గ్లాటిస్ అని చెప్పి పిలుస్తారు. GLOTTIS, గ్లాటిస్. ఈ గ్లాటిస్ యొక్క పని ఏంటంటే ఇక్కడ ఎయిర్ వెళ్ళేటప్పుడు చేయడం, దీని ద్వారా ఫుడ్ వెళ్ళేటట్టు చేయడం, రెండింటిని కూడా కోఆర్డినేట్ చేస్తాం. మూతలాగా కొండనాలిక ఉపయోగపడతా ఉంటుంది అనమాట. ఈ కొండనాలికని కంట్రోల్ చేసేవాడు ఎవడంటే మెదడులో ఉన్నటువంటి ఏ పార్ట్ అంటే మెడుల్లా అబ్లాంగేటా అని పిలుస్తున్నటువంటి భాగం, గుర్తుపెట్టుకోండి.
మెడుల్లా MEDULLA, మెడుల్లా అబ్లాన్ OBLONGATA, మెడుల్లో అబ్లాంగేటా అనే పిలుస్తున్న భాగం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఎపిగ్లాటిస్ లేదా కంఠబిలం అనేది ఏదైతుందో ఆ కంఠబిలాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మీకు ఇక్కడ దాకా ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు దీని తర్వాత నిర్మాణం అంటే ఊపిరితిత్తులకు ఇలా వెళ్ళే నిర్మాణం నేను ఇప్పుడు డ్రా చేస్తా ఉన్నాను. సో చూడండి ఇక్కడ ఇదిగోండి, ఏదైతే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పానో ఇదంతా సౌండ్ బాక్స్ అని చెప్పాను, దీని మీద ఓపెనింగ్ గ్లాటిస్ అన్నాను. ఓకేనా, ఇప్పుడు ఇలా నేను తీసుకొస్తా ఉన్నా. అంటే ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్లో ఈ పైప్ అన్నమాట. సో ఈ పైప్ని మనం ఏమని పిలుస్తామంటే వాయునాళం అని చెప్పి మనం పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? వాయునాళం అని చెప్పి పిలుస్తారు. దీన్నే మనం ట్రాకియా లేదా ట్రాకే అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ట్రాకే. జస్ట్ వెయిట్ అండి, క్వాలిటీ మీకు బాగా కనిపిస్తుందో లేదో జస్ట్ వెరిఫై చేసుకుంటాను. ఓకేనమ్మా, రైట్. సో ట్రాకే లేదా వాయునాళం అన్నాం. మరి వాయునాళం అనేది మెత్తగా ట్యూబ్లా ఉంటుంది కాబట్టి ఇది మడత పడే అవకాశం ఉంది. మడత పడకుండా ఉండడానికి సి ఆకారంలో ఉన్నటువంటి మృదులాస్థితో కూడినటువంటి ఎముకలు ఉంటాయి. అర్థమైందా? అంటే మెత్తగా ఉన్నటువంటి కార్టిలేజ్ ఉంటాయి. సో వీటిని ఏమంటారంటే టినీడియా అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? టినీడియా. టినీడియా అని పిలువబడుతున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ ట్రాకియా అనేది క్లోజ్ అయిపోకుండా ఉండడానికి ఉపయోగపడతా ఉంటుంది అనమాట. అర్థమైంది మీకు ఇప్పుడు? ఈ ట్రాకియా అనేది మెత్తగా ఉన్నటువంటి సి ఆకారంలో ఉన్నటువంటి ఎముకలతో తయారవుతుంది. మెత్తగా ఉన్న ఎముకలు నేను మృదులాస్థి అని చెప్పి మీకు ఇక్కడ చెప్పాను. అలాంటి మృదులాస్థులు చాలా ఉంటాయి. ఓకేనా, అందులో భాగంగానే ఆ మృదులాస్థిలో భాగంగానే మనకు అక్కడ ఉన్న టినీడియా అని చెప్పాను. మరి ముక్కు నుంచి ప్రారంభమవుతుందన్న కదా ఇంపార్టెంట్ బిట్ చెప్పాలి. మన గాలి పీల్చుకున్న ముక్కు లోపల ఉన్నటువంటి టెంపరేచర్ ఎంతో అదే బాడీ టెంపరేచర్ అవుతుంది అనమాట. ఓకేనా, అదే బాడీ టెంపరేచర్ అనేది అవుతా ఉంది. ఓకే, రైట్. మరి వాయునాళం అన్నాం. ఇప్పుడు దీని ద్వారా ఇగోండి ఇదేంటి? గ్లాటిస్. మీకు ఆల్రెడీ డయాగ్రామ్ లో చెప్పిన విధంగా గ్లాటిస్ అంటే ఏమన్నా నేను కంఠబిలం అని చెప్పాను. ఓకేనా, ఇదేంటి? సౌండ్ బాక్స్ లేదా లారింగ్స్ లేదా స్వరపేటిక లేదా శబ్దపేటిక అన్న. తర్వాత ఇది వచ్చేసరికి ట్రాకియా వాయునాళం అన్న. సో దీని ద్వారా గాలి అనేది వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అనేది ఇంపార్టెంట్. ఈ వాయునాళం అనేది వెళ్ళి ఇలా రెండు బ్రాంచ్లుగా విడిపోద్దండి. ఇలా విడిపోవడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏమని పిలుస్తుంటే బ్రాంకై అని చెప్పి మనం లేదా బ్రాంకి అంటారు. ఓకేనా, సో తెలుగులో శ్వాసనాళికలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? శ్వాసనాళికలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. శ్వాసనాళికలు అని ఇక్కడ ఉంటాయి. ఓకేనా, ఈ బ్రాంకై అనేది లోపలికి వెళ్ళి ఇలా బ్రాంచెస్ లో విడిపోద్ది అనమాట. సో ఇలా విడిపోయినటువంటి ఏవైతే వీటిని ద్వితీయ శ్వాసనాళికలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ద్వితీయ శ్వాస నాళికలు. ఇక్కడ రాశాను కదా, ఇదే టర్మ్. సో ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్రాంకియోల్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బ్రాంకియోల్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో ఇలా మనకి ఏంటంటే బ్రాంకియోల్స్ అనేవి కనబడుతూ ఉన్నాయి. రైట్, ఈ బ్రాంకియోల్స్ ని ఓకేనా, బ్రాంకియోల్స్ సరౌండ్ చేస్తూ సుమారుగా 950 గ్రాముల బరువు ఉన్నటువంటి ఒక జత ఊపిరితిత్తులు అనేవి మనకి ఇలా కనబడతా ఉంటాయి. ఓకేనా, సో మనకి ఇలా ఊపిరితిత్తులు అనేవి కనబడతా ఉంటాయి అనమాట. ఊపిరితిత్తులు అనేవి ఒక జత ఉంటాయి. ఓకేనా, సో ఊపిరితిత్తుల గురించి మాట్లాడుతున్నాం కదా. ఊపిరితిత్తుల యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే పల్మనాలజీ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఊపిరితిత్తుల యొక్క అధ్యయనాన్ని పల్మనాలజీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఒక్కొక్క ఊపిరితిత్తు యొక్క బరువు 950 గ్రాములు సుమారుగా. ఊపిరితిత్తుల లోపల గాలిని శుద్ధి చేసే స్మాలెస్ట్ యూనిట్స్ ఉంటాయి, స్మాలెస్ట్ ఫిల్టరేషన్ యూనిట్స్ ఉంటాయి. వాటినే వాయుగోనులు లేదా ఆల్వియోలై అని చెప్పి నేను చెప్తానండి. ఏమని చెప్తానండి? వాయుగోనులు లేదా ఆల్వియోలై అని చెప్తాను. వీటిలన్నిటిని ఓపెన్ చేస్తే ఎంత ఉంటాయండి? 160 మీటర్ స్క్వేర్. ఎంత అండి? 160 మీటర్ స్క్వేర్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. మరి ఊపిరితిత్తుల చుట్టూ ఆవరించి ఉన్నటువంటి లంగ్స్ చుట్టూ కూడా సరౌండ్ అయినటువంటి మెంబ్రేన్ ఏంటి సార్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మెంబ్రేన్ దట్ సరౌండ్స్ ద లంగ్స్? లంగ్స్ ని సరౌండ్ చేస్తున్నటువంటి పొర ఏంటంటే దీన్ని ప్లూరా అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ప్లూరా. సో PLEURA ప్లూరా అని చెప్పి పిలవడం జరుగుతుందండి.
ఈ ఫ్లోరా అనేది దేనికి ఉపయోగపడుతుంది సార్ అంటే ఎప్పుడైనా ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ షాక్స్, కరెంట్ షాక్స్ ఏమైనా కొట్టేటప్పుడు ఊపిరితిత్తులకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉపయోగపడేదానికి మనకి కనబడతా ఉంటుంది అనమాట. మరి ఊపిరితిత్తుల లోపల ఈ బ్రాంకియోల్స్ ద్వితీయ శ్వాసనాళికలను ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవడం ద్వారా ఎయిర్ని ఫిల్టర్ చేయడంలోనే ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటాయి. రెండు ఊపిరితిత్తులకు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాన్ని, ఈ ప్లేస్ని మనం ఏమని పిలుస్తామంటే మీడియాస్టినం అని చెప్పి మనం పిలుస్తాం. ఏం చేస్తామండి? మీడియాస్టినం. గుర్తుపెట్టుకోండి, రెండు ఊపిరితిత్తుల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఏమని పిలుస్తారంటే మీడియాస్టినం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామన్నా? మీడియాస్టినం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ మర్చిపోకూడదు కూడా మీరు. ఈ మీడియాస్టినం అనేది ఏదైతే ఉందో ఇదే హృదయం లేదా హార్ట్ ఉండేందుకు ప్లేస్ని ఇస్తుందండి. హార్ట్ ఉండేందుకు ప్లేస్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకే హార్ట్ యొక్క లొకేషన్ ఏంటంటే మీడియాస్టినం అని చెప్పి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మానవుని యొక్క శ్వాసక్రియ వ్యవస్థ అనేది కండక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఇంపార్టెంట్, ఇది ఎక్కడ సార్ ఈ పాఠం సోర్స్ అంతా ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్ అంటే 10th క్లాస్ ఎన్సిఆర్టి పుస్తకం అంటే సిబిఎస్ఈ పుస్తకం, అదే విధంగా ఆంధ్ర పుస్తకం కూడా ఇదే ప్రస్తుతం. మరి తెలంగాణ వారు ప్రజెంట్ 10వ తరగతిలో ఫాలో అవుతున్నటువంటి గ్రీన్ కలర్ కవర్ ఉన్నటువంటి బుక్స్ ఏదైతుందో ఆ పుస్తకం 3 పుస్తకాల్లో కలిపి ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఒక వీడియోలో మీకు అందించడం జరిగింది అనమాట. సో ఈ కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్. చిన్న మాట ఏంటంటే మొక్కలలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది, మొక్కలలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది సార్, దేని ద్వారా జరుగుతుంది సార్ అంటే స్టొమాటా యొక్క సహాయంతో జరుగుతుంది. ఏంటండి? స్టొమాటా. మొక్కలలో శ్వాసక్రియ దేని యొక్క సహాయంతో జరుగుతుంది సార్ అంటే స్టొమాటా లేదా పత్ర రంధ్రాల ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. మరి ఒకసారి స్టొమాటా లేదా ఈ పత్ర రంధ్రం తీసుకుంటే సాధారణంగా ఇదేంటి చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి రక్షక కణాలు గాడ్ సెల్స్ తో తయారైనటువంటి స్టొమాటా. సో మనకు 10వ తరగతిలో ఉంటుందండి ఇది, ఓకేనా. స్టొమాటా అనేది మనకు చూడడానికి ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. గాలి మొక్కలకు అవసరం లేనటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది పగలపూట రాత్రిపూట విడిచిపెడతాయి. పగలపూట అదే కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ లోపల తీసుకుంటాయి అన్నమాట. సో దీని లోపల చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి 2 కణాలు ఉంటాయి, 2 సెల్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే గాడ్ సెల్స్ అని చెప్పి పిలుస్తారు నాన్న. ఏమని పిలుస్తారండి? గాడ్ సెల్స్. సార్ గాడ్ సెల్స్ అంటే తెలుగులో ఏమని పిలుస్తారు సార్ అంటే రక్షక కణాలు అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? రక్షక కణాలు లేదా గాడ్ సెల్స్ అని చెప్పి పిలవడం జరుగుతుందండి. గాడ్ సెల్స్ యొక్క సహాయంతో మొక్కలు అనేవి కార్బన్ డైఆక్సైడ్ ని రాత్రిపూట బయటకు విడిచిపెడతాయి. పగటి పూట అదే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని కిరణజన్య సంయోగ క్రియ లేదా ఫోటోసింథసిస్ అనేది ఏదైతుందో ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయండి. ఓకేనా. ఫోటోసింథసిస్ ద్వారా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారం తయారు చేసుకుంటాయి. ఫోటోసింథసిస్ ని 1912వ సంవత్సరంలో సిబి వాన్ మీల్ అని పిలుస్తున్నట్టు శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది అనమాట. అర్థమైందా? సో క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మొక్కల యొక్క పత్రాలు, మొక్కల యొక్క లీవ్స్ అనేవి గ్రీన్ కలర్ లో ఉండడానికి గల కారణం క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ లేదా మూలకం ఏంటనేది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రైట్. ఇలాంటి క్లాసెస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బయాలజీ 2.0 క్లాసెస్ మీకు కావాలంటే 199 రూపీస్తో 1 year వ్యాలిడిటీతో నేను రాసినటువంటి నోట్స్ ఏదైతే ఉందో తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ దాంతోపాటుగా మీకు బయాలజీ వీడియో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి 1 year వ్యాలిడిటీతో 199 ఉన్నాయండి. అది మీకు కావాలంటే తీసుకోవచ్చు. అదేవిధంగా బయాలజీ క్లాస్ యాడ్ అవుతా ఉన్నాయి. కొత్త 2.2 అంటే కొత్త సిరీస్ స్టార్ట్ చేసాం. ఉన్న సిరీస్ కన్నా డెప్త్ చెప్పాలని ఉద్దేశం. ఏ ఎగ్జామ్ అయినా రైల్వే ఎగ్జామ్ కోసమే తయారు చేస్తే రైల్వే ఎగ్జామ్ అయ్యాక మరి రేపు పొద్దున రాబోయే హైకోర్టు నోటిఫికేషన్, తెలంగాణ నోటిఫికేషన్ చాలా ఉన్నాయి. అందరికీ ఉపయోగపడిన ఉద్దేశంతో ఫుల్ డెప్త్ కంటెంట్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి అవసరం లేదు, వాళ్ళకి అందులోనే యాడ్ చేయడం జరుగుతుంది. కొత్త వారు ఎవరైతే 199 పెట్టి తీసుకొస్తే మీకు 1 year వ్యాలిడిటీ మీకు అన్ని అందుబాటులో ఉంటాయి. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. రైట్. థ్యాంక్ యూ.